కేతనా, చెప్పగానే బుర్రకెక్కుతుందో లేదో అని అనుకున్నాను, కానీ భోజనాల సీన్లో అద్దరగొట్టేశావు. చెప్పాను కదా ఐరేంద్రి, అప్పుడప్పుడు మెదడు కొంచెం మొద్దుబారుతుంది, కానీ పని చేయడం మొదలు పెడితే కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా పనిచేస్తుంది. అత్తయ్య అని పిలుస్తూ ఒక పక్క పెద్దమ్మ మనసు గెలిచేసుకున్నావు. ఎక్కడికక్కడ సెటైర్లు వేస్తూ అవతల నందన మనసు కూడా విరిచేశావు. ఒక్క దెబ్బకి 2 పిట్టలన్నట్టు డైనింగ్ టేబుల్ సీన్ అయితే అద్దరిపోయిందనుకో. నువ్వు బాగానే పోగొడుతున్నావు, కానీ లలితే నా తెలివితేటల్ని చాలా తక్కువ అంచనా వేసింది. ముందు నీ పద్ధతి చూసి నువ్వు మొద్దుదానివేమో అనుకున్నాను. పర్వాలేదు, పద్ధతిగా అన్నీ చక్కబెట్టుకుని పోయే రకానివే. సో ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేను యాక్టింగ్ ఎరగదీశానని? నువ్విలాగే ఇరగదీసుకుంటూ పోతే ఖచ్చితంగా ఇంట్లో అందరి మనసులో గెలిచేసుకుంటావు. ఆ తర్వాత రాహుల్ చేత తాళి కూడా కట్టించేసుకుంటావు. కేతనా, ఇప్పటి వరకైతే నీ పర్ఫార్మెన్స్ అద్దరగొడుతున్నావు. ఇకపైన కూడా ఇలాగే ఉండాలి, అర్థమైందా? ఐరేంద్రి, నా పెర్ఫార్మెన్స్ ఎంత అదరగొడితే ఏం లాభం ఉంది? అవతల నందన ఉంది కదా, అది ఉన్నంత కాలం నాకు ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూనే ఉంటుంది. ఆ నందనని ఇంట్లో నుంచి బయటికి పంపించేంత వరకు నాకు మాత్రం మనశ్శాంతి ఉండదు. కేతనా, నందన గురించి నాకు వదిలే. తనని ఎప్పుడు ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. ఎప్పుడో నువ్వు చేసేదానికోసం నేను ఇప్పటి నుంచి నా మనశ్శాంతిని పోగొట్టుకుంటూ ఉండాలా? నేను చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నాను. రేపే నందన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక బ్రహ్మాండమైన అస్త్రం వాడుతున్నాను, అర్థమైందా? ఎనీవే, ఆ అస్త్రం ఏదో త్వరగా వాడు, లేకపోతే నాకన్నా ముందు ఆ నందినని రాహుల్ని తన వలలో వేసుకునేలా ఉంది. కేతన చెప్పింది కూడా మనం కొంచెం కన్సిడర్ చెయ్యాలి ఐరేంద్రి. నందనాని ఎప్పటి నుంచో ఇంట్లో నుంచి పంపించేస్తా అంటున్నావు, కానీ ఇప్పటి వరకు ఒక్క ప్రయోగానికి కూడా మనకి ఫలితం దక్కలేదు. ఇక నుంచి మనం తొందరపడాలి. డోంట్ వరీ, ఆ అస్త్రం ఉపయోగించటానికి ఇప్పుడే పెద్దమ్మ దగ్గరికి వెళ్ళబోతున్నాను. మీరు నిశ్చింతగా ఉండండి. రాహుల్ పక్కన స్థానం ఎప్పటికీ నాదే. ఇందులో ఫీల్ కావటానికేముంది? కాబోయే భార్యాభర్తలు పక్క పక్కనే కూర్చుంటే ఎవరు మాత్రం కాదంటారు, ఎవరు మాత్రం కొళ్ళుకుంటారు. నందన చాలా మంచమ్మాయి, అందరితో త్వరగా కలిసిపోతుంది. మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. కానీ ఇంట్లో జరుగుతున్న కొన్ని పరిస్థితుల వల్ల నందనం చూసి కేతన అపార్థం చేసుకుంటోంది. కేతన అపార్థం చేసుకోకుండా ఉండాలంటే నందన ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. కానీ నందనని వెళ్ళమని ఎలా చెప్పాలి? పెద్దమ్మా, ఏంటమ్మా ఐరేంద్రి? మీతో కొంచెం మాట్లాడాలి పెద్దమ్మా. దేని గురించి? మనకి నందన ముఖ్యమా లేక కేతన ముఖ్యమా అన్న విషయం గురించి. నందన రాహుల్ మంచి స్నేహితులే అయ్యుండొచ్చు, కానీ వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా మూవ్ అవుతుంటే అది కేతనకి నచ్చడం లేదు. నందన వల్ల తన జీవితం ఎక్కడ ప్రశ్నార్థకమైపోతుందేమోనని కేతన భావిస్తుంది. నేను కూడా గమనించాను ఐరేంద్రి. దీనికి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి. దీనికి ఒకే ఒక పరిష్కార మార్గం ఉంది పెద్దమ్మా.
పరిష్కార మార్గమా? ఏంటది? ఆ, చూడండి పెద్దమ్మా, ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవు. అలాగే రాహుల్ జీవితంలో ఫ్రెండ్గా నందన, ప్రేమికురాలిగా కేతన ఉండటం అసాధ్యం. ఎవరో ఒక్కరు ఉన్నప్పుడు మాత్రమే రాహుల్ జీవితం కూడా చక్కబడుతుంది. నువ్వన్నది నిజమే అనుకో, కానీ పెద్దమ్మా, అసలు నందన ఎవరు? మనకి బంధువు కాదు, బాగా దగ్గరైన అమ్మాయి కూడా కాదు. కేవలం రాహుల్కి ఫ్రెండ్ అంతే. తనకి ఒంట్లో బాలేదు కాబట్టి ఇన్ని రోజులు మన ఇంట్లో ఉంచుకున్నాము. ఇప్పుడు తను బాగానే ఉంది కదా, ఇంకా మన ఇంట్లో ఉంచుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? నందన మీదున్న అభిమానం వల్ల మనం తనని ఇంట్లో పెట్టుకున్నాం. తనకి ఒంట్లో బాలేదు కాబట్టి తనని చాలా అభిమానంగా కూడా చూసుకున్నాం. కానీ ఇప్పుడు నందన వల్లే రాహుల్ జీవితంలో ఒక అగాధం ఏర్పడబోతుంది. నందన వల్లే రాహుల్కి ఎంతో ఇష్టమైన కేతన దూరమయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి రాహుల్ని బయటపడేయాలి అంటే మనం నందనాన్ని ఇంట్లో నుంచి పంపించేయటం ఒకటే మార్గం పెద్దమ్మా. నువ్వన్న విషయం నాకు కూడా అర్థమవుతోంది ఐరేంద్రి. కానీ నందనాని ఇంట్లో నుండి ఎలా పంపించాలి? ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మా అని తనకి మనం ఎలా చెప్పగలము? నాకు తెలుసు పెద్దమ్మా, నందనాతో మీరలా మాట్లాడలేరని. ఒక పని చేద్దాం, మీకు కష్టం కాబట్టి ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఏంటి పెద్దమ్మా, ఎందుకు ఆలోచిస్తున్నారు? సరే ఐరేంద్రి, ఈ విషయం గురించి ఇక నువ్వే చూసుకో. కానీ ఈ విషయంలో నందన ఎట్టి పరిస్థితుల్లో బాధపడకూడదు. ఎందుకంటే నందన చాలా మంచమ్మాయి, మనందరికీ చాలా దగ్గరైన అమ్మాయి. అందుకే నువ్వేం చేసినా దానివల్ల రాహుల్కి నందనకి మధ్య స్నేహం చెడిపోకూడదు, మనతో ఉన్న బంధము చెడిపోకూడదు. అర్థమైందా? నాకు తెలుసు కదా పెద్దమ్మా, నేను చూసుకుంటానులేండి. దీని గురించి మీరు కంగారు పడకండి, సరేనా? నందన, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను రాహుల్ పక్కన కూర్చుంటాను, నువ్వు వెళ్ళి వేరే చోట కూర్చుంటావా? రాహుల్ పక్కన స్థానం ఎప్పటికీ నాదే.